హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తారు అని చెప్పేసి. ఫస్ట్ అయితే ఒక బిర్యానీ బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలానే తగినంత సాల్ట్ వేసుకోవాలి. అండ్ కారం కూడా వేసుకోవాలి. అలానే గరం మసాలా కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ ఇది చికెన్ మసాలా వేసుకోవాలి. అలానే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మొత్తం వేసిన తర్వాత రాళ్ళుప్పు కూడా కొంచెం వేసుకోవాలి. కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర వేసుకోవాలి కట్ చేసుకొని. ఇవన్నీ బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. అండ్ అలానే దానికి సరిపడా పెరుగు కూడా వేసుకోవాలి. కర్డ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సరిపడా కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలి. మనం ఎప్పుడు ఫ్రెష్ ఆయిలే యూజ్ చేస్తారండి పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో. అలానే మసాలాలు కూడా ఏ రోజుకి ఆ రోజు మాత్రమే గ్రైండ్ చేస్తారు. మొత్తం ఒకసారి కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. కారం సరిపోనట్టుంటే కారం ఇప్పుడే వేసుకోవచ్చు. మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ లెగ్ పీసులు అయితే వేసుకోవాలి. బిర్యానీకి కదా అందరు ఎక్కువ పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో బిర్యానీకి లెగ్ పీసే అడుగుతారు. లెగ్ పీసులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలిసేలా. మసాలా అంతా పీసులకు పట్టే విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ బౌల్ స్టవ్ మీద పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఉడికిస్తారండి, ఎక్కువ టేస్ట్ వస్తుందంట. నెక్స్ట్ వచ్చేసి ఇది క్లోజ్ చేయాలి. ఇంకో ప్రాసెస్ చూద్దాం రండి. రైస్కి అయితే మాత్రం ఇప్పుడు వాటర్ తీసుకోవాలి. ఎసరుకు సరిపడంత వాటర్ తీసుకొని బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి వాటర్లో. అలానే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. అలానే ఇందులో నెయ్యి కూడా వేశారండి, మిస్ అయింది క్లిప్పు. అలానే రాళ్ళుప్పు కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కూడా కొంచెం వేస్తున్నారు. ఇది రాళ్ళుప్పు అండి. వేసుకొని అది మరుగుతూ ఉండగా రైస్ వేసుకోవాలి. నేనైతే మరీ వీడియో లాంగ్గా చూపించట్లేదండి, మీకు బోరింగ్గా ఉంటుంది చూడడానికి. మరుగుతున్న వాటర్లో ఇప్పుడైతే బాస్మతి రైస్ అయితే వేసుకున్నారు. ఇప్పుడు రైస్ కూడా ఒక 70% ఉడికించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రేవీ మాత్రం రెడీ అవుతుందండి బిర్యానీ. లో ఫ్లేమ్లో పెట్టినాం కదండి, మసాలాలన్నీ బిర్యానీ పీసులకు పడుతుంది.
పీసెస్ కూడా 80% ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పటి వరకు స్టవ్ మీద ఉంది కదా, ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీదకి అంటే బండ మీదకి తీసుకొస్తున్నారు. డైరెక్ట్గా అలా పెట్టేయకూడదండి. ఒక పేపర్ పెట్టి పేపర్ మీద బిర్యానీ బౌల్ పెట్టాలి, అడుగంటకుండా ఉంటుంది. రైస్ అయితే 70% ఉడికిందండి. ఇప్పుడైతే బిర్యానీ బౌల్లోకి అయితే ఇక రైస్ వేసుకోవడమే ఉంది. రైస్ మొత్తం బిర్యానీ బౌల్లోకి వేసుకోవాలండి. ఇప్పుడైతే వేసిన రైస్ మొత్తం సమానంగా అనుకోవాలి. ఇది ఫుడ్ కలర్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, అది ఆప్షనల్. ఇంకా ఇప్పుడు క్లోజ్ చేసుకోవాలండి. ఒక పేపర్ పెట్టుకోవాలి, ఎందుకంటే పైన ఏమైనా తడి ఉన్నా సరే పీల్చుకుంటుందంట. రైస్ కూడా పొడి పొడిగా ఉంటుందంట. సో ఒక పేపర్ పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకా క్లోజ్ చేసుకోవాలి. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక 10 minutes తర్వాత మొత్తం లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చేశారు. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది కదా. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బిర్యానీ అయితే మరీ టెంప్టింగ్గా ఉంది కదా, చాలా ఈజీ రెసిపీ. అమ్మో, బిర్యానీ చేయాలంటే ఇంత కష్టమా అని అనిపిస్తుంది ఒక్కొక్కరికి, బట్ ఇది చూస్తే చాలా ఈజీ అని అనిపిస్తుంది అని అనుకుంటున్నాను నేను. ఇంకా మరెన్నో వీడియోస్ నేను ఇంకా చూపించాలి అనుకుంటున్నాను పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలోయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.